హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన శుభవార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇంటి వద్దకే జీవన ప్రమాణ పత్రం నడవలేని వారికి తపాలా శాఖ ప్రత్యేక సేవలండి. తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల కోసం అద్భుతమైన సేవనైతే అందుబాటులోకి తెచ్చింది. నడవలేని లేదా అనారోగ్య కారణంగా బయటకు రాలేని వాళ్ళకి పెన్షనర్ల కోసం తపాలా శాఖ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సిని వారింటికే అందిస్తుందండి. సో, జీవన ప్రమాణ పత్రం అంటే పెన్షనర్లు తమ జీవితంలో ఉన్నారని ధృవీకరించే పత్రం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ప్రతి ఏడాది కేంద్ర విశ్రాంత ఉద్యోగులైతే నవంబర్, డిసెంబర్లలో, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులైతే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఈ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. ఇది సమర్పించని పక్షంలో పెన్షన్ అయితే నిలిపివేయబడుతుంది. తదుపరి పెన్షన్ రాదు. సో, గతంలో ఎలా ఉండేదంటే బ్యాంకులు లేదా ట్రెజరీ ఆఫీసులకు వెళ్ళాల్సి ఉండేది. ప్రాసెస్ చేయడం కోసం కొన్ని గంటల తరబడి ఎదురు చూడడం అలా సాధారణంగా జరిగేది. ఇక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చాలా సంక్లిష్టమైన పని. తపాలా శాఖ అందిస్తున్న సదుపాయాలు. తపాలా శాఖ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆధునిక డిజిటల్ సేవను ఇంటి వద్దే అందిస్తుంది. ఎలా పనిచేస్తుందంటే పెన్షనర్స్ పోస్ట్ మ్యాన్ను సంప్రదించాలండి. తమ పరిధిలోని పోస్ట్ మ్యాన్కు సమాచారం అందించాలి. పోస్ట్ మ్యాన్ జీవన ప్రమాణ పత్రాన్ని పొందుటకు అవసరమైన పత్రాలతో ఇంటికి వస్తారు. సో, బయోమెట్రిక్ ధృవీకరణ, ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ద్వారా అయితే ధృవీకరణ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సిద్ధమవుతుంది. ఇక ఫీజు వివరాలు. ఇంటి వద్ద పొందడానికి సేవను రూ. 70 చెల్లించాలి. ఆన్లైన్‌లో రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. అదెలా అంటే విశ్రాంత ఉద్యోగులు పోస్ట్ ఇన్ఫో ద్వారా అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్‌లోంచి పోస్ట్ ఇన్ఫో అనే యాప్ ద్వారా అయితే జీవన ప్రమాణ పత్రం కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. సో, ఆ రిక్వెస్ట్ తపాలా సిబ్బంది స్వీకరించి ఇంటికి వచ్చి సేవలు అందిస్తారు. ఎవరికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయంటే నడవలేని వ్యక్తులు, పూర్తిగా మంచానికే పరిమితమైన పెన్షనర్లు, అనారోగ్యంతో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు. ఇతరుల కోసం నడవగలిగే వారి పెన్షనర్ల కోసం తపాలా కార్యాలయానికి వెళ్లి సేవలను పొందవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి రూ. 70 చెల్లిస్తే లైఫ్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. విస్తృత ప్రచారం మరియు మరింత ఉపయోగం. తపాలా శాఖ ఈ సేవలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగర పరిధిలోని అన్ని హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో ఈ సేవలైతే అందుబాటులో ఉన్నాయి. మరి ప్రయోజనాలేంటంటే సమయాన్ని ఆదా చేయడం. ఇంటి వద్దే ప్రక్రియ పూర్తి కావటం వల్ల ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్య పరిరక్షణ. నడవలేని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా అందించబడిన సౌకర్యం అండి. డిజిటల్ మార్గం. ఆధునిక టెక్నాలజీతో బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది. పెన్షన్లకు తపాలా శాఖ గుడ్ న్యూస్. పెన్షనర్లకు జీవన ప్రమాణ పత్రం పొందడం ఇకపై ఇంటి వద్దే సులభం. తపాలా శాఖ వారు అందిస్తున్న ఈ సేవలు డిజిటల్ అవుట్‌రీచ్‌లో ముఖ్యమైన ముందడుగు. పెన్షనర్ల జీవితాల్లో సౌలభ్యాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి. ఈ సేవలను వినియోగించుకొని మీ జీవన ప్రమాణ పత్రాన్ని సులభంగా నేరుగా అయితే పొందండి. సో ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర విశ్రాంత ఉద్యోగులకైతే నవంబర్, డిసెంబర్‌లలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదే రాష్ట్ర ఏపీ విశ్రాంత ఉద్యోగులకి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇదైతే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.